హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి రీజన్, రొమటైడ్ ఆర్థరైటిస్కి మనం డయాగ్నోస్ చేసిన పేషెంట్స్ కూడా ఈ డీమార్ట్స్ అనే డ్రగ్స్ వాడటం ఆపేసి నేను ఆయుర్వేదం వాడుతున్నాను సార్ అండ్ హోమియోపతి వాడుతున్నాను అని చెప్తూ ఉంటారండి పేషెంట్స్. సో కొంతమందికి ఇలా డీమార్ట్స్ వాడకుండా ఈ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా జాయింట్స్ అనేవి పాడవటం జరుగుతూ ఉంటాయండి. జాయింట్స్ పాడైపోయి వంకర్లు రావటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనకి పెద్ద జాయింట్స్ మోకాళ్ళు కానీ హిప్స్ కానీ పాడైతే వాటికి నీ రీప్లేస్మెంట్స్ కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కానీ చేయొచ్చు. అవి మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్, అవి పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ లో పర్టికులర్ గా ఈ చిన్న జాయింట్స్ పాడవటం వల్ల వేళ్ళు వంకర్లు అయిపోవటం, పూర్తిగా వంకర్లు తిరిగిపోయి కనీసం చేత్తో ఏమి పట్టుకోలేని కండిషన్కి వెళ్ళిపోతారండి. అంత వంకర్లకి వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న జాయింట్స్ ని రిపేర్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అండ్ రిజల్ట్స్ కూడా అంత బాగోవండి. సో డిఫార్మిటీకి వెళ్ళే వరకు మనం వెయిట్ చేయకూడదు. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. మధ్యలో ఆపి మనం ఒక 2-3 years వేరే ట్రీట్మెంట్ వాడి మళ్ళీ ఇటు రావటం అలా చేస్తే జాయింట్స్ అనేది పాడైపోతూ ఉంటాయండి, డిఫార్మిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో రొమటైడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ అయిన తర్వాత కాషియస్ గా ఉండాలి. అండ్ డీమార్ట్స్ అంటే డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్రమం తప్పకుండా వాడాలి అండి. అలా వాడితే మీ జాయింట్స్ కానీ అరగటం ఉండదు, జాయింట్ డిఫార్మిటీస్ రావు. అట్ ద సేమ్ టైం ఈ డ్రగ్స్ వాడటం వల్ల రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ లో కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అంటే హార్ట్ డిసీజెస్ కానీ బ్లడ్ వెజల్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ మనం కంటిన్యూస్ గా వాడితే ఆ డిసీజ్ ఛాన్సెస్ కూడా తగ్గించవచ్చు. అండ్ ఓవరాల్ గా మోర్టాలిటీ అంటే పేషెంట్ కి ప్రాబ్లం లేకుండా లైఫ్ ని లీడ్ చేయటం అనేది డీమార్ట్స్ వాడితేనే జరుగుతుంది. అండ్ డీమార్ట్స్ లో కూడా పేషెంట్ స్పెసిఫిక్ గా ఏ పేషెంట్ కి ఏది వాడాలి అనేది చెప్పి దాన్ని బట్టి వాడితేనే రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ లైఫ్ వెరీ సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.